విజయసాయిరెడ్డి ట్వీట్ కు బహిరంగ లేఖతో కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బుద్దా వెంకన్న అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు బుద్దా. అభివృద్ధిని రాజకీయ కోణంలో చూడడం రాష్ట్రానికి తీవ్ర నష్టమని, ఐటీ, పారిశ్రామిక రంగాల కోసం సమగ్ర విధానాలు తీసుకురావాలన్నారు. 400 ఏళ్ల పాటు కేవలం చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి 26 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ నిర్మాణంతో పునాది పడిందన్నారు. అమరావతి అభివృద్ధికి కూడా ప్రభుత్వం అదే విధమైన చొరవ తీసుకుంటోందని చెప్పారు బుద్దా. అమరావతి నిర్మాణ ఖర్చుపై ఎక్స్లో విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెల్ఫ్ ఫినాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న అమరావతిని అప్పులు తీసుకుని రాత్రికి రాత్రే నిర్మించడం అసాధ్యమన్నారాయన. అమరావతిలో ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు కట్టించాలన్నారు. రాజధాని నగరం అప్పులతో కాకుండా తన శక్తితో ఎదగాలన్నారు. ఫ్యాన్సీ డిజైన్లు, భారీ మౌలిక వస్తువులతో చేసే విచక్షణారహిత ఖర్చు అనేవి విజన్ కాదని, ఆర్థిక పరమైన నిర్లక్ష్యమని చెప్పారు. అవసరం లేని ప్రతి రూపాయి ఖర్చు భవిష్యత్తులో భారమే అన్నారు. అదేవిధంగా ఆదాయం రాని ప్రాజెక్టుల వల్ల ఆర్థిక భారం పడుతుందని, పాలనకు కావాల్సింది పనితీరే కానీ ఆకర్షణీయమైన నిర్మాణాలు కాదని చెప్పారు విజయసాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాలు పట్టించుకోకపోతే అమరావతి అనేది ఆదర్శవంతమైన రాజధానిగా కాకుండా అధిక ఖర్చులకు ప్రతీకగా మారే ప్రమాదం ఉందన్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి 430 ఏళ్లు, చెన్నై అభివృద్ధికి 380 ఏళ్లు, బెంగళూరు ఈ స్థాయికి రావడానికి 500 ఏళ్లు పట్టిందని విజయసాయి తన ఎక్స్ పోస్ట్లో వివరించారు.